హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్ అండి. మేము ఒక 2 days బ్యాక్ సిటీ ఫారెస్ట్ నగరవనంకి వెళ్ళాము. ఎగ్జాక్ట్గా ఇది లొకేషన్ వచ్చేసి కర్నూలులో నందికొట్కూరు వెళ్ళే రూట్లో ఉంటుంది. నందికొట్కూరు రూట్లో వెంకాయపల్లి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ దాటిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. కాకపోతే లొకేషన్ చాలా ఈజీ అండి, ఎవరు అడిగినా తీసుకెళ్తారు. కర్నూలులో ఉండేవాళ్ళు కానీ, కర్నూలు నియర్ బై కర్నూలుకి వచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి ఇది నగరవనం సిటీ ఫారెస్ట్ ఇక్కడికి వెళ్ళండి. ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. ఇది సిటీ ఫారెస్ట్ నగరవనం, ఇది మెయిన్ గేట్ ఎంట్రెన్స్ అండి. ఇలా ముందర చెట్లతో ఇలా పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అక్కడ రౌండ్ షేప్లో అది టికెట్ కౌంటర్ అండి. పెద్దవాళ్ళకైతే పర్ హెడ్ 40 రూపీస్ అండి. బిలో 10 years చైల్డ్స్కి అయితే 20 రూపీస్ టికెట్ ఉంటుందండి. టికెట్ కూడా చాలా రీజనబుల్. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో ఇలా బోర్డు కనిపిస్తుంది, అంటే దీన్ని ఎవరు స్థాపించారు ఏంటి అని మొత్తం దాని మీద డీటెయిల్గా రాసి ఉంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలండి. మొత్తం మేమందరం కజిన్స్ అందరం కలిసి వచ్చామండి. ఒక 10 members వచ్చాము ఇక్కడికి. అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని, ముందు రోజు ప్లాన్ చేసుకొని ఇంకా తినడానికి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి, ముందర ఎంట్రన్స్. లోపలికి గేట్ లోపలికి రాగానే ఎంట్రన్స్ ఇది. చాలా బాగుంది చూడండి. ఇక్కడ చూడండి, మా బుడ్డోడు, తను మా కజిన్ కొడుకు అండి. చాలా అల్లరి. అసలు ఈ ట్రిప్కి వాడు వచ్చినందుకే చాలా కళ ఉంది. ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి వాడు అసలు. కాకపోతే చాలా ముద్దుగా ఉంటాడు వాడు. చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి మొత్తం చుట్టూతా చూడండి, అన్ని చెట్లు, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ అలాంటిది కూడా అరేంజ్ చేశారు లోపల. మొత్తం కూర్చోవడానికి ఇక్కడ కెఫీ కూడా ఉంది చూడండి. చాలా బాగుంది అసలు. మేము చాలా చాలా రీల్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ. మేము మార్నింగ్ ఒక 11 అయిందండి అక్కడికి రీచ్ అయ్యేసరికి. 11 to మేము ఈవినింగ్ 5 o'clock రిటర్న్ అయ్యాము. ఒకసారి అందరం కలిసి కూర్చొని ఒక ఫోటో పిక్ దిగుదామనేసి ఇలా కూర్చున్నాము అందరము. మా బాబు కూడా వచ్చాడండి, వాడే తీశాడు పిక్. ఇక్కడ చూడండి, అన్ని రకరకాల ఫుడ్ మొత్తం ఉంది ఇక్కడ. ఒక్కొక్కరం ఒక వెరైటీ ఐటమ్ చేసుకొని తీసుకొచ్చాము. ఫుడ్ చూడండి మొత్తం ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అందరం ఒక్కొక్కరు ఒక ఐటెం చేసామండి. అసలు అలా తింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. అందరం మేము కజిన్స్ అండి అందరము. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏమంటే, అనగనగా ఒక రాజు, ఆయనకి 7 మంది కొడుకులు అని ఒక స్టోరీ ఉంది కదండి. సేమ్ అదే విధంగా మా మమ్మీ అండి, మా మమ్మీకి 7 మంది అన్నలు, వాళ్ళ పిల్లలే అండి వీళ్ళ కజిన్స్. అసలు మా మమ్మీ చాలా లక్కీ అండి. 7 brothers ఉన్నారు మమ్మీకి, చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి చాలా హ్యాపీగా ఉంటాం. ఎప్పుడు ఒక 2-3 monthsకి ఒకసారి ఇలా ట్రిప్ వేసుకుంటాం. ఇలా ట్రిప్ వేసుకున్నప్పుడల్లా మా ఫ్యామిలీ గ్రూప్ ఉంటుంది కదండి, అందులో మేము మెన్షన్ చేస్తాము ఇలా ట్రిప్ వేసుకుంటున్నామని. వీలైన వాళ్ళు వస్తారండి, ఎందుకంటే అంతా జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లోకల్లో అంటే కర్నూలులో ఉండేవాళ్ళు మాత్రం ఎక్కువ శాతం మాకు మీట్ అవుతారండి. మేమందరం కలిసి గ్యాదర్ అయ్యి వెళ్తాము. ఇంకా హైదరాబాద్లో, బెంగళూరులో అలా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలేదు. సో అందుకని ఇది చూసైనా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్నట్టు నేను ఈ వీడియో చేశాను. అసలు ఎంత బాగుందండి. లోపల చూడండి మొత్తం వాటర్ కూడా ఉంది, ఒక లేక్ లాగా ఉంది మొత్తము. ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ అండి. ఇక్కడ మేము చాలా చాలా ఆడుకున్నాం, అంతా చిన్నపిల్లలాగా అయిపోయి ఆడుకున్నాము. అంతే కదండి, కజిన్స్ అందరూ కలిస్తే ఎలా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఎవరైనా వచ్చిన వాళ్ళు వెహికల్స్ ఇలా పెట్టుకోవచ్చు. మేమైతే వెహికల్ ఏం తీసుకొని రాలేదండి. యాక్చువల్గా మేము ఇప్పుడు ఈ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళందరం కర్నూలులో ఉండేవాళ్ళమే. మేము కర్నూలు ఎవరెవరు హౌస్ నుంచి వాళ్ళు సీ క్యాంప్ వరకు వెళ్ళాము. అక్కడ ఒక వెహికల్ మాట్లాడుకొని నగరవనంకి రీచ్ అయ్యాము. సీ క్యాంప్ సెంటర్ నుండి నగరవనంకి 350 ఛార్జ్ చేశారు. అంటే 10 membersకి కలిపి 350 ఛార్జ్ చేశారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకటి బోట్ చూపిస్తున్నాను కదా. ఇక్కడ ఇది వచ్చేసి నగరవనం గేట్ బయట అండి. అక్కడ నుంచి ఒక 1 kilometer ఉంటుంది. మేము అంత దూరం నడవలేక ఒక ఆటో మాట్లాడుకున్నాము. సో 10 membersకి ఒక 100 rupees తీసుకున్నారు ఆటో. నగరవనం నుంచి 1 kilometer డిస్టెన్స్లో ఇక్కడ మనకి బోట్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, అసలు వాటర్ ఎంత బాగా, ఎంత చక్కగా ఉన్నాయి తెలుసా అండి. అసలు ఏమాత్రం మురికి కానీ అలా లేకుండా చాలా బాగుంది. వీడు మా బాబు అండి, వీనికి ఒక పిక్ తీశాను చూడండి, ఎంత బాగున్నాడో కదా నా కొడుకు. తర్వాత పక్కనే ఇక్కడ ఒకటి చిన్న వాటర్ ఫాల్ లాగా ఉంది, ఆ బోట్ వ్యూ దాని పక్కనే ఉంది. తర్వాత మేమందరం బోట్ ఎక్కాము చూడండి, వెనకాల కజిన్స్ అందరము. వాటర్ కదా, అందరికీ భయము, సో పడిపోకుండా అది సేఫ్.
అందరికీ సేఫ్టీ జాకెట్స్ ఇచ్చారు, వేసుకున్నాము. కాకపోతే ఎక్కే ముందు చాలా భయంగా ఉంది. మా కజిన్ ఉందండి ఒక అమ్మాయి, తను చాలా భయపడుతుంది రాను రాను అని. అఫ్కోర్స్ నేను కూడా చాలా భయం వేసింది నాకు కూడా వెళ్ళాలని. కాకపోతే మిగతా కజిన్స్ ఉన్నారు కదా, ఏం కాదు ఎక్కండి అని చెప్పేసరికి ఎక్కినాము. కాకపోతే చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో. ప్రతి మూమెంట్ మేము రీల్ లాగే తీసుకున్నాము, చాలా బాగున్నాయి. చూడండి వాటర్ ఎంత బాగుంది. అది అక్కడ వెళ్ళేసరికి అస్సలు ఇంకా కిందికి దిగబుద్ధి కాలేదు. రిటర్న్లో చాలా బాగుంది. మొత్తం వాటర్, మొత్తం బోటింగ్ అంతా అయిపోయాక మళ్ళీ ఒక ట్రిప్ అండి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు. మేము 10 మెంబర్స్ 1000 రూపీస్ అయింది. ఒక ట్రిప్లో 5 మెంబర్స్ అండి. 5 మెంబర్స్ కన్నా ఎక్కువ వెళ్తే అది వెయిట్ లాగలేకపోతుంది, అందుకనేసి 5 మెంబర్స్ ఎక్కాము. చూడండి ఇక్కడ నుండి ఇంకా అన్ని రీల్స్ నేను పోస్ట్ చేశానండి. ప్రతి రీల్ మా ఛానల్లో వెళ్ళి చూస్తే అన్ని షార్ట్స్లో మంచి మంచి సాంగ్స్తో మిక్స్ చేసి నేను పెట్టాను. ఇదొక రీల్ చూడండి, అసలు ఎంత బాగా వచ్చింది కదా. మేమంతా కజిన్స్ అండి, అంతా మామయ్య పిల్లలు పిన్నమ్మ పిల్లలు అందరము. ఇదొక రీల్ అండి. ఈ రీల్కి సంబంధించి కూడా నేను వీడియో చేశాను, షార్ట్ చేశానండి. ఆ షార్ట్ కూడా మా ఛానల్లో వెళ్ళి ఒక్కసారి విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. అసలు చాలా బాగుందండి. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్తో కానీ కజిన్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఇలా వెళ్ళి మంచి మంచి రీల్స్ అండి ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా చేసుకోవచ్చు. ఇందాక నేను బోటింగ్ది చూపించాను కదండి, దీని మీద కూడా ఒక రీల్ చేశాను. చూడండి ఎంత బాగుందో అసలు. అసలు వ్యూ చూడండి ఎంత బాగుంది. వాటర్ది కానీ స్కై కానీ అంతా ఎంత బాగుంది. ఎవరైనా సరే కర్నూలు సైడ్ వచ్చేవాళ్ళు కానీ కర్నూలులో ఉన్న వాళ్ళు కానీ ఒకసారి నగరవనంని విజిట్ చేయండి, చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ బోటింగ్ వెళ్ళి తర్వాత నగరవనంకి వెళ్తారు చాలామంది. అలా కాకుండా స్టార్టింగ్ నగరవనం వెళ్ళండి, తర్వాత అక్కడ అందులో ఉన్న ఇవన్నీ చూసుకున్న తర్వాత రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు బోటింగ్ వెళ్ళండి, ఎందుకంటే అదొక థ్రిల్లింగ్గా ఉంటుంది. తర్వాత మా బాబు మమ్మీ నీకు ఒక వీడియో తీస్తానని చెప్పాడు, ఒక చిన్న రీల్ చేశానండి. ఈ రీల్ కూడా మీకు నేను షార్ట్స్లో పెట్టాను. ఇదొక రీల్ అండి. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, వాటర్ ఉంటుంది. అంటే నగరవనంలో ఉండే వాటర్ వేరు, బోటింగ్ కోసం ఉండే వాటర్ వేరు అండి. అది ఇది డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు ఈ రీల్ మాత్రం మేము నగరవనంలో ఉండే లేక్ దగ్గర తీసుకున్నాము మొత్తం ఇది. అసలు మేము కజిన్స్ అయినా ఎంత బాగా ఉంటామంటే అంటే ఒకరి మీద ఒకరు అనుకోవడం అలాంటివి ఏం లేకుండా చాలా బాగా కలిసిపోతాము. ఇక చూడండి చిన్నపిల్లలాగా అయిపోయి మేము దాగుడు మూతలు ఆడాము, ప్రతి ఒక్కరము ఆడాము. అసలు ఎంత బాగా అనిపించిందో అండి. చూడండి ఇంకా మా వాళ్ళు చాలామంది రాలేదండి, అందరు వచ్చింటే కన్నా చాలా బాగా ఉంటుండే. చూడండి ఎంత బాగా ఆడుకున్నామో, అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఎప్పుడెప్పుడు కలుస్తామా అని అనుకుంటున్నాము. ఇంకొకసారి కూడా ప్లాన్ చేసుకుంటున్నామండి ఇంకో ట్రిప్ వెళ్ళాలని. కానీ అది ఇంకా అందరికీ కుదరాలి, ఎప్పుడు వీలవుతే అప్పుడు వెళ్తాము. వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా లాంగ్ వీడియో ఒకటి చేస్తానండి. తర్వాత ఇది మొత్తం పిక్ అండి, గ్రూప్ పిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.